ఆషాఢ బోనాల పండుగతో జంట నగరాలు నెల రోజుల పాటు కోలాహలంగా మారనున్నాయి. బోనాల పండుగను ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు. బోనాల్లో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ వేడుక కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ బోనాల పండుగ ప్రాముఖ్యత ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం 4వ మాసం ఆషాఢం అమ్మవారి ఆరాధనకు విశేషమైనది. ఈ మాసంలో బోనాలు పేరుతో గ్రామదేవతల ఆలయాల్లో జరిగే జాతర చూడటానికి సంవత్సరమంతా భక్తులు వేచి చూస్తారు. ఈ ఏడాది జూలై 7వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కాగా ప్రతి ఏడాది బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఆషాఢ మాసం మొదటి మంగళవారం రోజు నిర్వహిస్తారు. నిన్న అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ కళ్యాణం వైభవంగా సాగింది. అమ్మవారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు, మంగళ ద్రవ్యాలు సమర్పించారు. కళ్యాణ వేడుకలో మంత్రి పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతి ప్రాచీనమైన బల్కంపేట ఆలయంలో అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. దాదాపు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం కూడా ఏర్పడక ముందు ఇప్పటి బల్కంపేట ప్రాంతమంతా చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఈ ప్రాంతంలో ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతుండగా అమ్మవారి ఆకృతిలో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని బావిగట్టుకు చేర్చాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బావిలోనే ఉండి పూజలు అందుకోవాలన్నదే అమ్మవారి అభిష్టం అనుకుని ఊరి ప్రజలు ఒక నిశ్చయానికి వచ్చారు. మూల విరాట్టును బావి లోపలనే ఉంచి ఒడ్డును నిలబడే పూజలు చేసేవారు. కొంతకాలానికే రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడం వల్ల భక్తులు తండోపతండాలుగా రావటం మొదలుపెట్టారు. ఇక అక్కడ అమ్మవారి కోసం ఓ చిన్న ఆలయం వెలిసింది. రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో బెహలూ ఖాన్ గూడాగా పిలుస్తున్న ఈ ప్రాంతం తరువాతి కాలంలో బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది. 1919లో ప్రస్తుతం ఉన్న దేవాలయ నిర్మాణం జరిగింది. బల్కంపేట ఆలయంలో అమ్మవారి స్వయంభూమూర్తి శిరస్సు భాగం వెనుక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే దుష్టశక్తులు పారిపోతాయని భక్తుల విశ్వాసం. నిత్యం స్నానం చేసి నీళ్లలో కలుపుకుని స్నానం చేస్తే చర్మ వ్యాధులు కూడా తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. బల్కంపేట ఆలయంలో ఆషాఢ మాసం నెల రోజులు బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ నెల రోజుల్లో ఆదివారాలు, మంగళవారాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. ఎల్లమ్మ తల్లికి బోనాలు చెల్లించి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఈ నెల రోజులు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ జాతర శోభతో కళకళలాడుతూ ఉంటాయి. బల్కంపేట ఆలయంలో బోనాలు జరిగే నెల రోజుల్లో ముఖ్యంగా ఆదివారాల్లో అమ్మవారికి మొక్కుబడులు ఉన్నవారు తమ మొక్కులు చెల్లించుకుంటారు. బోనాలు జరిగే నెల రోజులు భక్తులు అమ్మవారిని సొంత బిడ్డగా భావించి పొంగళ్లు పెట్టి ఒడిబియ్యం పోసి చీరాసారాలతో తమ ప్రేమాభిమానాలు చూపిస్తారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.